ఆల్ వెల్కమ్ టు ఏవి మ్యాథ్స్ ఛానల్. ఈరోజు ప్లస్ మైనస్ని ఎలా ఈజీగా ఐడెంటిఫై చేయాలో చూద్దాము. సో ఇక్కడ ప్లస్ మైనస్ అంటే ఇక్కడ చూస్తే మైనస్ మైనస్ అంటే ప్లస్, ప్లస్ ప్లస్ మీన్స్ ప్లస్, ప్లస్ మైనస్ మైనస్, మైనస్ ప్లస్ ప్లస్. సో ఇవి అన్ని 2 స్టెప్స్ ఎలాగో గుర్తుపెట్టుకోవాలో ఇప్పుడు చూద్దాం. సో ఇక్కడ మనం ఒక నోటీస్ చేసినట్లయితే సేమ్ సింబల్ ఉంటే అది ప్లస్ కానీ మైనస్ కానీ మనకు ప్లస్ సింబల్ వస్తుంది, అంటే అడిషన్ చేయాలి. ఆపోజిట్ సైన్స్ వస్తే నెగిటివ్ వస్తుంది, సబ్ట్రాక్షన్ చేయాలి. సో సేమ్ సింబల్ ఉంటే అడిషన్ ప్లస్ సింబల్ వస్తుంది, డిఫరెంట్ సైన్స్ ఉంటే మైనస్ చేయాలి, మైనస్ వస్తుంది, సబ్ట్రాక్షన్ చేయాలి. సో ఇది ఒక స్టెప్. ఇంకొక స్టెప్లో ఆ తర్వాత అడిషన్ కానీ సబ్ట్రాక్షన్ కానీ చేస్తాం. తర్వాత సింబల్ ఏం పెట్టాలని ఆలోచిస్తుంటాం కదా. దానికి సింపుల్గా బిగ్ నెంబర్కి ఏ సింబల్ ఉంటుందో ఆ సింబల్ పెట్టేయడమే. సో ఫస్ట్ స్టెప్ ఏంటి, సేమ్ సింబల్ ఉంటే అడిషన్ చేయాలి, డిఫరెంట్ సైన్స్ ఉంటే సబ్ట్రాక్షన్ చేయాలి. బిగ్ నెంబర్కి ఏ సింబల్ ఉంటే ఆ సింబల్ మనకు వచ్చిన ఆన్సర్కి పెట్టాలి. ఇప్పుడు సో కొన్ని ఎగ్జాంపుల్స్ మనం చూద్దాం అడిషన్లో. ఓకే, ఇక్కడ చూడండి 10 + 5. సో బోత్ ప్లస్ సింబల్సే. మనం ఒక నెంబర్ బిఫోర్ ఏ సింబల్ మెన్షన్ చేయలేదంటే అది ప్లస్ అనే అర్థం. కాబట్టి ఇక్కడ 10 + 5 బోత్ పాజిటివ్ కాబట్టి ఫస్ట్ అడిషన్ చేసాము. నెక్స్ట్ ఇది సింబల్ ఏం పెట్టాలంటే బిగ్ నెంబర్ ఏంటి, ఇక్కడ 10కే సింబల్ ఉంది ప్లస్. సో ప్లస్ అని స్పెసిఫిక్గా మెన్షన్ చేయాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ ఇక్కడ చూడండి -10 -5 బోత్ మైనస్ సింబల్స్ ఏమన్నా, ఫస్ట్ మనం నుంచి అడిషన్ 10 + 5 అంటే 5. ఇక్కడ సింబల్ ఏం పెట్టాలి, బిగ్ నెంబర్ ఏంటి ఇక్కడ 10కి ఏం సింబల్ పెట్టాలి, సో మైనస్ ఉంది కాబట్టి -10 + 5. సో ఇక్కడ ఒక ప్లస్ ఒక మైనస్ ఉందంటే ఏం చేయాలి, సబ్ట్రాక్షన్. 10 - 5 అంతా 5 అవుతుంది. బిగ్ నెంబర్ ఏంటి 10కే సింబల్ ఉంది మైనస్ కాబట్టి -5. ఇక్కడ చూద్దాం +10 - 5 అంటే ఇక్కడ ఒక పాజిటివ్ ఒక నెగిటివ్ ఉంది కాబట్టి సబ్ట్రాక్షన్. 10 - 5 సింబల్ ఏం పెట్టాలి, ఇక్కడ బిగ్ నెంబర్ 10 దానికి ఉన్న సింబల్ ఏంటి ప్లస్. సో +5 మనం మెన్షన్ చేయకపోయినా అది +5 అవుతుంది. సో ఇలాగా గుర్తుపెట్టుకోవాలి 2 స్టెప్స్లో. అలాగే మల్టిప్లికేషన్స్ ఎలాగో చూద్దాం. 10 × 5 ముందు ఫస్ట్ ప్రోడక్ట్ చేద్దాం. 10 × 5 = 50. ఇక్కడ బోత్ పాజిటివ్ అన్న కాబట్టి మనకు +50 వస్తుంది. ఇక్కడ 10 × 5 = 50 అండ్ ఇక్కడ సింబల్స్ బోత్ నెగిటివ్స్ ఉన్నాయి, అంటే బోత్ సేమ్ సింబల్స్ ఉంటే మనకు పాజిటివ్ అనుకున్నాం కాబట్టి ఇక్కడ +50 వస్తుంది. 10 × 5 = 50. ఇక్కడ ఒక పాజిటివ్ ఒక నెగిటివ్ ఉంది కాబట్టి మనకి నెగిటివ్ వస్తుంది -10 +10 -50. 10 × 5 = 50 అండ్ తర్వాత సైన్ చూడాలి, ఒక పాజిటివ్ ఒక మైనస్ ఉంది కాబట్టి -50. ఇలాగ మనం ఈజీగా 2 స్టెప్స్లో గుర్తుపెట్టుకోవచ్చు. ఒక స్టెప్ ఏంటి, బోత్ సింబల్స్ ఉంటే అడిషన్ చేయాలి, డిఫరెంట్ సింబల్స్ ఉంటే సబ్ట్రాక్షన్ చేయాలి. నెక్స్ట్ రిజల్ట్కి ఏ నెంబర్కి బిగ్ నెంబర్కి ఏ సింబల్ ఉంటుందో ఆ సింబల్ పెట్టేయడమే. సో ఇలాగ ఈజీగా మనం గుర్తుపెట్టుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.